अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। నిన్నటి వరకు మనం అపంచీకృత పంచమహాభూతాలని మొట్టమొదట సచ్చిత్తులు ఉన్నాయి, దానికే ప్రకృతి పురుషుడు అని పేరు పెట్టుకున్నాం. ఆ ప్రకృతి అష్టవిధాలుగా మారింది, అది మీకు అందరికీ తెలుసు, ఊరికే మళ్ళీ గుర్తు చేస్తున్నా అంతే. అష్టవిధ ప్రకృతులు అంటారు. అష్టవిధ ప్రకృతులు భూతం, దాంట్లో చేరినటువంటిది ఆ పురుషుడు వచ్చి చేరాడు. తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్, అందులో చేరాడట ఒకడెవడో. ఆ చేరిన వాడెవడు అంటే ప్రకృతిలో పరమాత్మ ఎలా చేరాడు అంటే తన్మాత్ర అన్నారు. తత్ అంటే ఆ పరమాత్మ, తన్మాత్ర వాడిలో ఒక భాగం మాత్రం ఇందులో చేరింది. ఒక భాగం చేరింది అంటే ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఈ కరెంటు ఉత్పత్తి అయిన చోట ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా, ఎంతో హై వోల్టేజ్లో ఉంటుంది. మన దగ్గరికి వచ్చేటప్పటికి అది ఇక్కడైతే 240 వోల్ట్స్ అంటారు, అమెరికాలో అయితే 120 వోల్ట్స్ అంటారు. అట్లా అంటే ఏమిటి, అందులో ఒక భాగంగా వస్తుంది, కానీ అదెంత పవర్ఫుల్లో ఇదెంత పవర్ఫుల్, అది మనం అట్లా అర్థం చేసుకోవాలి. తదేవ అనుప్రావిశత్, ఆ అనుప్రావిశత్ ఏది అంటే తన్మాత్ర. అందుకే పంచ తన్మాత్రలు అంటారు. వినండి, ఈ తన్మాత్రలు పృథ్వీలో 5 తన్మాత్రలు వచ్చినాయి. అవే శబ్ద స్పర్శ రూప రస గంధ. అందులో గంధ తన్మాత్ర డైరెక్ట్గా పరమాత్మది, అందుకని అది పృథ్వీది అంటాం. మిగిలినవి 4 కాదా, అవి కూడా ఆ 4 కూడా పృథ్వీ తన్మాత్రలే, అవి వాటికి తన్మాత్రలనే పేరు. కానీ ఒక్కొక్క దానికి ఒక స్పెసిఫిక్గా ఉంది. మన సబ్జెక్టులు, నేను ఇది నా మెయిన్ సబ్జెక్టు, ఇది నా సబ్సిడరీస్ అంటాం కదా, ఒకటి మెయిన్ కదా. అట్లా ఒక తన్మాత్ర పృథ్వీది, తనది. అటువంటి తన్మాత్రలు పృథ్వీకి 5, జలానికి 4, అగ్నికి 3, వాయువుకు 2, ఆకాశానికి 1. ఈ జాగ్రత్తగా ఇక్కడ వినండి, ఇక్కడే మీకు తెలుసుకోవాల్సిన విషయం ఉండేది. ఈ తన్మాత్రలు 2 తన్మాత్రలు అమృతం, 3 తన్మాత్రలు మృతం. 3 తన్మాత్రలు మృతం. కానీ తన్మాత్ర కదా అని మృతం కాకూడదు కదా అని మనం అడగాలి. మీరు అడగర్లే, నేనే ఆ ప్రశ్న కూడా నేనే వేసుకోవాలి. ఎందుకంటే అన్నీ తన్మాత్రలే కదా, అందులో మృతము అమృతము ఎందుకుంటాయి, ఉండకూడదు కదా.
అంటే ఏమి మృతమవుతోంది అంటే భూతాలు మాత్రమే మృతమవుతున్నాయి. ఆ భూతంలో ఉన్న దేవుడు ఎవడున్నాడో వాడు మృతం కాడు, వాడు అలాగే ఉంటాడు. అందుకే మీకు తేజోబన్నంలో అగ్ని నుంచి వచ్చిన కన్ను భూతమైతే ఆ కన్నులో చూచే చూపు తన్మాత్ర, అది దాంతోపాటు వెళ్ళిపోతుంది. అటువంటి తన్మాత్రలు 15 ఉన్నాయి మన దగ్గర. 15 ఎందుకు ఉన్నాయండి అంటే 5 కోశాలు ఉన్నాయి. లెక్క పెట్టుకోండి, 5, 4, 3, 2, 1. ఇవన్నీ కూడా పోతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా అమృతం అని అర్థం చేసుకోవాలి మీరు. తేజోబన్నంలో అగ్ని, జలము, పృథ్వీ ఈ 3 నశిస్తాయి, చస్తాయి అని చెప్పాడు. ఈ 3 కూడా ఉన్న తన్మాత్రలు చావు. కాబట్టి పాదోస్య విశ్వాభూతాని అంటే అది అర్థం. ఒక పాదం మాత్రమే చస్తోంది, మిగిలినవి చావటంలే. ఒక పాదం అంటే ఏం చస్తోంది అంటే 5 భూతాలలో ఉన్న భూతాల్లో 2 భూతాలు కూడా చావటంలే. 15 తన్మాత్రలలో 15 తన్మాత్రలు చావటల్లా. అప్పుడు చావనివి ఏమిటి అంటే అపంచీకృత పంచమహాభూతాలు చావు. పంచీకృతమైన పంచభూతాలు, పంచీకృతమైన భూతాలు మాత్రమే చస్తాయి. అందులో కూడా 3 చస్తాయి. అందుకని పాదోస్య అన్నారు. అర్థమైందా? ఏమ్మా 3 భూతాలే చస్తాయి. మీకు 15లో 3 ఎంతో భాగం? 15 5వ భాగం కదా. అంటే అది దాన్ని మరి పూర్తిగా 5 భాగాలు కాదు. ఎందుకంటే మనం పంచీకృతం అయినప్పుడు ఇంకా మారుతుంది, కాంబినేషన్స్లో ఇంకా మారుతాయి. దాన్ని 1 భాగమనే అన్నారు. అవి మిగిలినవన్నీ 15 భాగాలలో 12 భాగాలు చావవు, 3 భాగాలు చస్తాయి. అట్లా కూడా అనకూడదు, మీకు అర్థం కావడం కోసం నేను చెప్తున్నా. అందుకని పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్య అమృతం దివి. ఇంతవరకు అందరికీ అర్థమైంది కదా. అందులోనే మళ్ళీ చెప్తున్నాడు చూడు. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్. 1000 కొలది పురుషులు అంటే జీవులు. వాళ్ళకి సహస్ర కళ్ళున్నాయి, సహస్ర పాదాలు ఉన్నాయంటే సహస్ర జ్ఞానేంద్రియ పంచకం ఉంది, సహస్ర కర్మేంద్రియ పంచకం ఉంది. స భూమిన్ విశ్వతో వృత్వ అత్యతిష్ట దశాంగులం. నెక్స్ట్ది మీకు పురుష సూక్తం వస్తే ఈ లైన్ వచ్చి ఉంటుంది. స భూమిన్, భూమితో సహా. సమేత అంటారు చూడండి. సమేత అంటే సీతా సమేత అంటే సీతతో కూడా. సభూమిన్ భూమితో కూడా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అందుకే మన ఋషులు భూమి తిరుగుతోంది అని కనుక్కున్నారు. సభూమిన్ భూమితో కూడా. భూమితో అంటే ఆ భూమి అనేటువంటి ఆ భూతంతో కూడా ఈ లోపల ఉన్నారు వీళ్ళందరూ. గ్లోబ్ ఉంది కదా, గ్లోబులో ఉన్నారు. ఎవరు? ఈ సహస్రశీర్ష పురుష. ఆ గ్లోబులో ఉన్న మనుషులు ఏం చేస్తారు? మనుషులే కాదు, ప్రాణులు అందరూ భూమితో కలిసి తిరుగుతున్నారు. అర్థమైందా? సభూమిన్ అంటే అది అర్థం. ఈ చచ్చేవాళ్ళు, ఈ చావని వాళ్ళు, అంటే చావని పార్టు, చచ్చే పార్టు కదా. ఒక పార్టు చస్తుంది, 3 పార్ట్లు చావవు. వీళ్ళందరూ కలిసి, అంటే చచ్చేవాళ్ళు తిరుగుతారు, చావని వాళ్ళు తిరుగుతున్నారు. ఎందుకంటే భూమి అంతా తిరుగుతోంది అని చెప్తున్నాడు నీకు. భూమి ఎలా తిరుగుతోంది అంటే విశ్వతో వృత్వ. ఎక్కడ తిరుగుతోంది అంటే విశ్వమంతా తిరుగుతోంది. మీరు ఎవరైనా ఆ సూర్య కుటుంబం తెచ్చారా? ఆ చార్ట్ మీకు చూపిస్తా. అది తెలుసుకోవడానికి నేను చాలా కష్టపడ్డా జాగ్రత్తగా. సైంటిఫిక్గా ఖగోళ శాస్త్రం నేనేం చదువుకోలే, నేను అద్వైతిని.
అద్వైతంలో నేనేం తెలుసుకున్నానో అదే చెప్తున్నా. భూమిన్ విశ్వతో వృత్వ అత్తతిష్ట దశాంగులం, అంతేనా? పురుష సూక్తంలో ఈ మాటలు ఉన్నాయి కదా. స భూమిన్, ఈ భూమి లోపల, ఇక్కడ అమెరికా ఉందిలే, ఆ భూమి మొత్తం చూసేటట్టయితే మిగిలిన దేశాలన్నీ ఉంటాయి, ఖండాలన్నీ ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ ఖండంలో, ఈ భూమిలో ఈ సహస్రశీర్ష పురుష ఉన్నారు. ఇందులో ఎలా ఉన్నారు అంటే, ఒక పాదం నశించిపోయేవి, 3 పాదాలు నశించని వాళ్ళు ఉన్నారు కదా. అంటే చచ్చేవాళ్ళు పుట్టేవాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇక్కడే చచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికే పోతున్నారు, బట్ మళ్ళీ పుట్టేవాళ్ళు కూడా అక్కడి నుంచే పుడుతున్నారు. అందుకే స్వర్గం నరకం ఎక్కడో లేవు, ఈ భూమి మీదే ఉన్నాయి అన్నమాట అందుకొచ్చింది కదా. ఈ సభూమిన్, భూమితో కలిసి, భూమితో కలిసి అంటే ఈ ప్రాణులందరూ భూమిలో ఉన్నారు, ఈ ప్రాణులు ప్లస్ భూమి, వీళ్ళందరూ కలిసి తిరుగుతున్నారట. ఎక్కడ? విశ్వంలో తిరుగుతున్నారు. ఇది విశ్వం. నీ భూమి ఎక్కడుంది అంటే, చూడండి, మన భూమి ఎక్కడుంది అంటే మనం చూడడానికి చెప్తున్నాం, మీ అనుభవానికి మీరు చూడటానికి చెప్తున్నా. మీరు మేడ మీదకి వెళ్ళి చూసినట్లయితే ఒక హొరైజన్ కనపడుతోంది కదా. అంటే ఇది ఒక గుండు కదా. ఈ గుండు ఎక్కడుంటుంది? విశ్వంలో ఉండాలి. అంటే విశ్వం అనేది ఒక పెద్దదైతే అందులోనే ఒక గుండు ఉంటుంది. ఈ గ్రహాలన్నీ కూడా అందులోనే ఉంటాయి. ఈ విశ్వమంతా ఒక గవర్నమెంట్ అనుకుంటే కదా. దీనికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఇండియాకు ప్రెసిడెంట్ ఎట్లాగో ఈ విశ్వానికంతా ఒకడు సచ్చిత్తుడు, ఫస్ట్ పర్సన్ ఆఫ్ ద విశ్వం. వాడికి ఒక వైఫ్. అట్లా అర్థం చేసుకున్నాను రా కాసేపు. మరి ఏం చేస్తాను రా మరి. ఆ పురుషుడేమో చిత్తు, ఆ వైఫ్ ఏమో సత్తు. దేనికి? విశ్వానికి. ఆ విశ్వంలో ఈ భూమి అనేది ఒక గ్రహం. ఆ భూమి అనే దాంట్లో ఈ మనుషులందరూ, ఈ జీవులందరూ దీంట్లో ఉన్నారు. వీళ్ళు కాక అంగారకుడు, శుక్రుడు, గురువు, సూర్య కుటుంబం అంటాం, వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఎట్లాగంటే ఈ భూమిని పరిపాలించాలంటే మన మినిస్టర్లు అందరూ ఉంటారు, ఎంపీలు ఉంటారు, పార్లమెంట్ సభ్యులు, అలాంటి వాళ్ళందరినీ పెట్టుకున్నారు. అట్లా నవగ్రహాలు పెట్టుకున్నారు, అష్టదిక్పాలకులను పెట్టుకున్నాడు ఆయన. వీళ్ళందరినీ పోషిస్తున్నాడు. కాసేపు అనుకోండి కదా, ఒక్కడు ఎవడు ఏం చేయడు కదా, అందరినీ పెట్టి చేయిస్తాడు. అట్లా చేసిన వాళ్ళల్లో భూమిలో ఉన్న వాళ్ళు పాదోస్య విశ్వాభూతాన్ని త్రిపాదస్య అమృతం దివి, అంతవరకు మనకు తెలుసు, బాగా తెలుసు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, మనం అంటే ఇందులో ఉన్న వాళ్ళం, వీళ్ళందరూ భూమితో కలిసి తిరుగుతున్నారట. ఎక్కడ తిరుగుతున్నారు? విశ్వాంతరాళంలో తిరుగుతున్నారు. ఇదిగో ఇట్లా తిరుగుతారు చూడండి. 24 hours రాశాడు, 28 days రాశాడు, 27 days రాశాడు. ఎందుకంటే అక్కడ 20 అది ఎందుకంటే అది మూన్. దీనికి మళ్ళీ వీడు ఉపగ్రహం, వాడు వేరే. ఇప్పుడు ఇంతవరకే మనం నేర్చుకుందాం. ఈ భూమి మొత్తం ఆ మనుషులందరినీ నెత్తినేసుకొని, మనుషులనే కాదు ప్రాణులందరినీ, చెట్లన్నిటినీ, జరాయుజ స్వేదజ అండజ ఉద్భి అందరినీ వేసుకుని వీళ్ళందరూ ఎవరందరూ భూమి తిరగటల్లా. భూమిలో లోపల ఎవడైతే అమృతం దివి అని ఉన్నాడే, ఈ పంచ తన్మాత్రలు చావని వాడొకడున్నాడు కదా కదా, వాడు ఈ చచ్చేవాళ్ళని వెంట పెట్టుకొని, చచ్చేవాళ్ళేమో నాదులు, చావని వాళ్ళేమో నేనులు కదా. అన్ని ప్రాణుల్లో, మనుషుల్లోనే కాదు అన్ని ప్రాణులు, వీళ్ళందరినీ వెంట పెట్టుకుని భూమితో సహా విశ్వంలో తిరుగుతున్నాడు. ఇంతవరకు అర్థమైందా? అంటే మనం అందరం ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఇక్కడ కూర్చున్నాం అనుకున్నాం, మనం కూర్చోలే. సైన్స్ ఏం చెప్తుందంటే, ఫ్లైట్ పరిగెత్తుతుంటే, ఎంత వేగంగా ఫ్లైట్ పరిగెత్తుతుంటే, ఫ్లైట్ వెళుతుంది కదా, మన బాడీ లోపల మనం కూర్చున్నాం అనుకున్నాం కదలకుండా, మన బాడీ కూడా సేమ్ వేగంతో ప్రయాణం చేస్తుంది
రైలు వెళుతున్నా రైలు వేగంతో సమానంగా మన బాడీ ప్రయాణం చేస్తుంది. మీరు చేస్తుంది అంటున్నారండి, మాకేం అనుభవం లేదు అంటే మీ అనుభవాన్నే చెప్తాను. బస్సు ఎక్కండి, బస్సులో కూర్చోవాకండి, బస్సులో నిలబడండి. నిలబడ్డ తర్వాత పైన ఒక కడ్డీ ఉంటుంది, దాన్ని ఇట్లా పట్టుకుంటాం మనం. ఎందుకు పట్టుకుంటున్నాము అంటే ఆ డ్రైవర్ కనుక బ్రేక్ వేసాడంటే మనం వెంటనే ఇట్లా. ఎందుకు డ్రైవర్ బ్రేక్ వేస్తే బండి బస్సు కదా ఆగాలి, కానీ నువ్వెందుకు ముందుకు పడుతున్నావు అంటే నువ్వు కూడా బస్సు వేగంతో సమానమైన వేగంతో ప్రయాణం చేస్తున్నావు. సైన్స్ చెప్తుంది ఆ మాట, అర్థమైందా? కాబట్టి మనం అందరం ఏం చేస్తున్నాం అంటే భూమి ఎంత వేగంగా తిరుగుతున్నదో మనం అంత వేగంగా తిరుగుతున్నాం. తిరగడం వల్ల ఏం జరుగుతోంది అంటే మన శరీరంలో జీవాణువులు చచ్చిపోతున్నాయి, కొత్తవి మళ్ళీ పుడుతున్నాయి, మళ్ళీ చస్తున్నాయి, మళ్ళీ పుడుతున్నాయి. మనం తిరగకుండా ఉన్నామనుకో త్రిశంకు స్వర్గంలో లాగా, అక్కడ పెరగడం చావడం ఉండదు. వ్యాక్యూమ్ ఉన్న చోట ఎక్కడ నా విశ్వంలో ఇప్పుడు ఇవన్నీ పడిపోతాయి అంటారు చూడండి, అస్ట్రాయిడ్స్. అవి పడిపోయి భూమి ఆకర్షణ శక్తి కంటే దాటిపోయి ఉంటాయి. అవి మీకు ఇంతంత పెద్ద పెద్ద మాటలు మరి అర్థమవుతాయో కావో నాకు తెలియదు, ఎందుకంటే అందరు ఎడ్యుకేటెడ్ కాదు కదా. అవి అక్కడ విశ్వాంతరాళంలో ఆ వ్యాక్యూమ్లో పడి అట్లనే ఉంటాయి, అవి కింద పడవు. అందులో నుంచి బయటకు వస్తేనే కింద పడతాయి, భూమి ఆకర్షణలో వస్తేనే పడతాయి. భూమే కాదు అన్ని గ్రహాలు ఒకళ్ళదాన్ని కూడా ఆకర్షించుకొని ఇవి ఎవరన్నా తాళ్ళు కట్టారా దీనికి అది అట్టగే తిరుగుతోంది కదా. ఏమ్మా అట్లా మనందరం కూడా ఇప్పుడు రోజు తిరుగుతున్నాం కదా, అర్థమవుతుందా అందరికీ? స భూమిన్ విశ్వతో వృత్వ, ఇక్కడ తిరుగుతున్నాం. ఎన్నిసార్లు తిరుగుతున్నామంటే ఒక్కసారి భూమి ఇదంతా సూర్యుడిని చుట్టొస్తే 1 సంవత్సర కాలం అవుతుంది. అందుకని ఇక్కడి నుంచి ఈ కింద ఎప్పుడు దక్షిణం, ఎప్పుడు మ్యాప్కి పై భాగం ఉత్తరం. మన ఇంట్లో మనం ఇది తూర్పు, అది దక్షిణం, ఇది పడమర అనుకుంటున్నాం, కానీ మీరు బోర్డు మీద కానీ మ్యాప్ మీద కానీ ఎక్కడన్నా చూడండి, పై భాగం ఉత్తరం, ఆటోమేటిక్గా కింది భాగం దక్షిణం, కుడి చేతి భాగం తూర్పు, ఎడం చేతి భాగం పడమర. అందుకని ఇవి పాశ్చాత్య దేశాలు, ఇవి ప్రాచ్య దేశాలు. మనం అనుకునే ఇది ప్రాచ్యం, ఇది పాశ్చాత్యం. పాశ్చాత్య నాగరికత ఆ పెద్ద పేరు మీకు తెలుసు. పాశ్చాత్యం అంటే ఏందో తెలియదు కానీ కదా, అర్థమైందా? ఇదంతా ఉత్తర దిక్కు. అందుకని ఈ భూమి ఇక్కడి నుంచి బయలుదేరి, ఎక్కడి నుంచి బయలుదేరిందో మనకు తెలియదు, మనకు ఎప్పటి నుంచి తిరుగుతోందో అది తెలియదు. ఇప్పుడైతే తిరుగుతూనే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మనం దక్షిణాయనం అన్నాం. అంటే ఏమిటి? భూమి దక్షిణానికి తిరుగుతోంది. ఇక్కడికి వచ్చిన తర్వాత భూమి ఉత్తరానికి తిరుగుతుంది. దక్షిణానికి భూమి తిరుగుతున్న కాలం దక్షిణాయనం, ఉత్తరానికి తిరుగుతున్న కాలం ఉత్తరాయణం. ఈ ఉత్తరానికి తిరిగేటప్పుడు భూమి ఇక్కడ సూర్యుడికి దగ్గరగా ఉంటుంది, అందువల్ల ఇక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది, మనకి ఎండాకాలం ఎక్కువగా ఉంటుంది. అదే దక్షిణాయనికి తిరిగేటప్పుడు భూమి సూర్యుడికి దూరంగా ఉంటుంది, అందువల్ల దక్షిణాయనంలో మనకి చలి ఉంటుంది. ఋతువులన్నీ అట్లాగే వచ్చాయి. తర్వాత పురుష సూక్తంలో అవన్నీ కూడా వస్తాయి, మీకు తెలియదు. అవన్నీ నేను చెప్పను ఇప్పుడు, ఎందుకంటే నాకు సంబంధించిన వరకే నేను చెప్పుకుంటా. స భూమిన్ విశ్వతో వృత్వ అత్యతిష్ట దశాంగుళం అన్నాడు. దశాంగుళం తెలుసుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను. అంత కష్టం మీరు పడదని మీకు చెప్పేస్తున్నా. ఏమ్మా, ఇందాక నేను మిమ్మల్ని జీవుడుగా ఉండమని చెప్పాను కదా. జీవుడు అనేవాడు ఒకడు, జగత్ అనేది ఒకటి. జగత్తు నా శరీరం, జీవుడు నేను. అది నిన్నటి పాఠం, చాలా శ్రద్ధగా వినండి రా ఇది. ఏమ్మా, ఈ శరీరానికి, ఇది శరీరం, ఈ శరీరం భూతం అమ్మా. దీని లోపల వాడు నాశనం కానివాడు, వాడు ఒకడు జీవుడు, వాడే పరమాత్మ. ఇందాక మనం ఒక భాగం నశిస్తుంది, 3 భాగాలు నాశనం కాదు అనుకున్నాం కదా.
వేరుశనక్కాయ మీరు ఎగ్జాంపుల్, వేరుశనక్కాయని దాని లోపల పప్పులు ఉంటాయి, దానికి పైన తొడుగు ఉంటుంది, దాన్ని కొట్టి ఈ తొడుగు మాత్రం చచ్చిపోతుంది, తొడుగు మళ్ళీ పుట్టదు. వేరుశనక్కాయ తొడుగు మళ్ళీ పుట్టదు, అది ఏమిటి? చచ్చిపోయేది, అది మృతం. ఏది మృతం? పొట్టు. అందుకని దాన్ని పగలగొట్టగానే అది పారేస్తాం మనం. దాని లోపల ఉన్నదే అది అమృతం. అది ఎందుకు అమృతం అంటే దాన్ని మళ్ళీ పూడ్చిపెట్టంగానే అది అమృతం. కాకపోతే దానిలోది పైకి రాదు. మన శరీరంలో కూడా ఈ శరీరం పై చెక్కు లాంటిది అయితే ఇది ఇక్కడ పడిపోతే ఎవడికి వాడు అర్థం చేసుకోండి. ఈ లోపల ఉన్నది ఒకటి పోయింది అన్నామే, అది వేరుశనక్కాయ అయితే విత్తనం కనపడుతుంది, ఇది కనపడదు. కనపడదు. తన్మాత్రలు పోయి మళ్ళీ ఇంకొక శరీరాన్ని పుట్టించుకుంటున్నాయి. అంటే దాని లోపల నుంచి మళ్ళీ ఇంకొక తొడుగు వస్తుందా, రావట్లేదా? అందుకనే అది ఒక భాగం చచ్చిపోతుంది, 3 భాగాలు చావలే. దేంట్లో? వేరుశనక్కాయలో. వేరుశనక్కాయ చెప్తోంది మీకు పురుష సూక్తం, అవునా కాదా? అందుకని ఊరికే నమ్మద్దు. మనకి తెలిసిన దాని ద్వారానే తెలియంది సంపాదించుకోవాలి. కాబట్టి ఆ జీవుడు ఏమ్మా వాడు ఏం చేస్తున్నాడంటే, ఆ జీవుడికి చెప్తున్నాడంటే, ఒక భూతము, ఒక లోపల ఒక దేవుడు. దేవుడు నా జీవుడు, నేను జీవుడిని ఇంకా బ్రహ్మం చేయలే, జీవుడుగానే పెట్టండి ఇప్పటికి కాసేపటికి వాడిని. ఆ జీవుడికి అధో నిష్ట్యా వితస్త్యాంతే, ఈ భాగం నుంచి ఇది జీవస్థానం. మీకు అందరికీ కంఠం జీవస్థానం. దీనికి అధో కింద భాగంలో 10 అంగుళాల దూరంలో, ఇక్కడి నుంచి 10 అంగుళాలు లెక్కేసుకోండి. నాభ్యాం ఉపరితిష్టతి, నాభి నుంచి పైకి చూసుకోండి. నాభి నుంచి పైకి ఈ కంఠ భాగం నుంచి కిందికి ఇట్లా మీరు గుర్తుపెట్టుకోండి. మీ చెయ్యినే ఇట్లా పెట్టుకోండి, ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఇది కిందికి, ఇక్కడి నుంచి నాభి నుంచి పైకి, ఈ 2 కలిసే చోటు. అర్థమైందా? ఎక్కడి నుంచి పెట్టుకోవాలి? ఎవరికి వాళ్ళు పెట్టుకు చూసుకోండి, ఇక్కడేం భయం లేదు. మీ బొడ్డు దగ్గర వేలు పెట్టండి, బొడ్డులో పెట్టండి. ఏది? చిటికెన వేలుని బొడ్డులో చిటికెన వేలు పెట్టి ఇంతవరకు పై ఎవడి చెయ్యి వాడికి పెట్టుకోండి. ఇంకోటి చెయ్యి ఇంకోటి పెట్టవాకండి. ఎందుకంటే అరే కొలతలు ఎవడికి వాడికేరా. ఏదో దగ్గర ఉంది కదా ఈ వృత్తిగా నీకు పెట్టి చూస్తానే అనవాకండి. ఎవడికి వాడు పెట్టుకుంటారా? ఒరే ఇది నవ్వులు కాదురా అంటే నవ్వండి, కానీ చాలా సీరియస్గా అనుభవించండి. ఇక్కడి నాభ్యాం ఉపరితిష్టతి, నాభికి పై భాగంలో, దీనికి కింది భాగంలో అధో నిష్ట్యా వితస్త్యాంతే నాభ్యాం ఉపరితిష్టతి. ఈ 2 కలిసిన చోట్లో ఇక్కడుంది హృదయం చాప్యధోముఖం. హృదయానికి ఆ కింది భాగంలో పద్మకోశ ప్రతీకాశకం. హృదయం చాప్యధోముఖం అధో నిష్ట్యా వితస్త్యాంతే నాభ్యాముపరితిష్టతి. అక్కడ ఏముందంటే జ్వాలమాలాకులం భాతి విశ్వస్వాయతనం భవతు. ఈ విశ్వమంతా, సంస్కృతం రాదా మీకు? మీకు అందరికి ఇప్పుడు అర్థమవుతోందా, కావట్లేదా? ఏమిరా నాయన అంటే జీవుడు ఎలా ఉన్నాడో చెప్పాడు. అర్థమైందా? అట్లాంటి జీవుళ్ళు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు, సహస్ర. ఏమ్మా ఈ సహస్రని వెంట పెట్టుకుని భూమిని, ఈ భూమి తిరుగుతున్నది. ఎక్కడ తిరుగుతున్నది? విశ్వతో వృత్వ అత్యతిష్ట దశాంగుళం, దానికి 10 అంగుళాల దూరంలో. తెలియని వాళ్ళు, అద్వైత అనుభవం లేని వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ భూమికి 10 అంగుళాల దూరంలో అంటే పైన ఇదంతా అమృతం, ఇది అమృతం అని చెప్తారు. ఏం చెప్పండిరా కదా. ఒక్కడెవడన్నా అట్లా చెప్పంగానే వాడికి ఒక నమస్కారం పెట్టి, నాయనా నీకు రాదని అనొద్దు, వచ్చేసేయండి, బయటికి రావండి.
మరి అంతకంటే ఏం చెప్పమంటారు నన్ను కదా. దశాంగుళం అన్నాడు కదా, 10 అంగుళాల దూరంలో. అంగుళం అన్న పదానికి ఇంత పరిమాణము అని ఒక అర్థము. సంస్కృతంలో అంగుళం అంటే దిక్కు, దిక్కు అని అర్థం. దిక్కు అంటే దిశ. దశ అంగుళం, దశ అంగుళం అని ఎందుకంటున్నారంటే దిక్కులు ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి మనకి కదా. తూర్పు, ఆగ్నేయం. తూర్పు అనగానే పడమంటాడు ఎవడరా వాడు? కాస్త కాస్త వినండిరా, మీరైనా చదువుకొని ఉండండి, చెబుతున్నదన్నా వినండి. అది ఇది కాకుండా తూర్పు దిక్కు తర్వాత ఆగ్నేయం ఉంటుంది, ఆగ్నేయం తర్వాత దక్షిణం ఉంటుంది, దక్షిణం తర్వాత నైరుతి ఉంటుంది, నైరుతి తర్వాత పడమరు ఉంటుంది, పడమర తర్వాత వాయువ్యం ఉంటుంది, వాయువ్యం తర్వాత ఉత్తరం ఉంటుంది, ఆ తర్వాత ఈశాన్యం. వీడు ఇంద్రుడు. ఒక్కొక్క దిక్పాలకులు మీకు ఇదివరకు చెప్పాను, మీకు చూపించి కదా. 8 దిక్కులే ఉన్నాయి కదండి, వాడు 10 దిక్కులు అన్నాడు కదా. దిక్కు అంగుళం అంటే దిక్కు అని అర్థం, దిశ అని అర్థం. 10 ఏమిటంటే ఊర్ధ్వం అధస్సు. ఎందుకు ఊర్ధ్వం అధస్సు అంటే దీనికి పైన కింద అంతా కూడా విశ్వతో వృత్వా. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఒరే ఓ జీవుడా, నీకు ఇక్కడ 10, ఇక్కడ ఈ భాగంలో ఇంతంత పెట్టుకున్నాడు కదా. ఈ మధ్యలో ఉన్నవాళ్ళు ఇక్కడ సహస్ర తిరుగుతుంటే భూమితో సహా వాళ్ళకి 10 దిక్కులు. అటువంటిప్పుడు ఎలా ఉంటుందంటే మీరు జాగ్రత్తగా ఊహించుకోవాలి. ఒక్కొక్కడికి 10 దిక్కులు. ఇప్పుడు 10 దిక్కులా, ఇక్కడున్న వాడికి 10 దిక్కులా, ఇక్కడున్న వాడికి 10 దిక్కులా, ఇటువైపు ఉన్నవాడికి అటువైపు వాడు 10 దిక్కులా కాదు. ఎవడి ప్రపంచం వాడికి. మీరు అట్లా చెప్తే ఎట్లండి? మనం అందరం ఒక భూమి మీద ఉంటే తలా ఒక దిక్కు ఎట్లుంటుంది అంటారేమో, ఎవడున్న చోటికి. అందుకని నువ్వు కేంద్రం. ఎవడికి వాడు, ఎవడైతే ఈ ఆలోచన చేస్తున్నాడో, ఎవడైతే ఈ సైన్స్ నేర్చుకుంటున్నాడో వాడు కేంద్రం. ఎప్పుడు కూడా నీవే కేంద్రం. ఎందుకంటే హొరైజను, ఇప్పుడు చూడండి, మిమ్మల్ని హొరైజన్ చూడమన్నాను, నీవు కేంద్రంగా నీకు హొరైజన్ కనిపించింది. వీడు చూశాడు, వీడికి కేంద్రంగా కనిపించింది. వాడి దిక్కులు వేరు, నీ దిక్కులు వేరు. మీ ఇద్దరు కాకుండా అమెరికాలో వాడు ఒకడు చూశాడు అనుకో. అందుకని ఎవడి ప్రపంచం వాడికి, ఎవడి ప్రపంచం వాడికి. కాబట్టి నీ ప్రపంచం, నువ్వు జీవుడు కదా, నీ ప్రపంచం ఏమిటంటే నీ పెళ్ళాం, నీ పిల్లలు, నీ డబ్బులు, నీ ఆస్తి నీదే. అదే నీ ప్రపంచం. నీ 10 దిక్కులు అదే, వాడి 10 దిక్కులు అదే. అందుకని వీడి ప్రపంచం వేరు, నీ ప్రపంచం వేరు. అర్థమవుతున్నదా? ఎవడి గోళ వాడిదే. అందుకని ఒకటి ప్రపంచంలో ఒకటి రావడానికే లేదు. వాడి ఎల్లలే వేరు. అర్థమవుతుందా? ఎవడిది వాడికే, తలా ఒక ప్రపంచం. ఎందుకని తలా ఒక ప్రపంచం అంటే, నీకు నువ్వే అహం బ్రహ్మాస్మి అన్నావు, వాడికి వాడు అహం బ్రహ్మాస్మి అన్నాడు. వీడు అనలేదనుకో, అప్పుడు వీడి ప్రపంచం మీ ప్రపంచం ఒకటే అవుతుందా? అందుకని ఎవడికి వాడికే పరమాత్మ, వాడే సచ్చిత్తులు, వాడికే భూతము, వాడికే దేవుడు, ఇద్దరున్నారు వాళ్ళలోనే. అందుకని హత్యతిష్ట దశాంగులం అన్న చోట ఇందులో ఉన్న ప్రతి ఒక్కడికి 8 దిక్కులు కాక ఊర్ధ్వం అధస్సు కూడా ఉన్నాయి. దశాంగుళం అంటే అది. వీటితో పాటు వాడు ఏం చేస్తున్నాడంటే, ఈ భూమితో సహా ప్రతి ఒక్కడు వాడు కూడా ఈ భూమి, నీ దిక్కులు వేరు, వాడి దిక్కులు వేరు, అయినా నీకు వాడికి కలిసి ఒక భూమి. ఆ భూమితో సహా తిరుగుతున్నాడు. ఇట్లా తిరుగుతున్నప్పుడు చూడండి, స భూమిని విశ్వతోర్త హతతిష్ట దశాంగులం పురుష ఏ వేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతస్య ఏశానో యదన్నేనాతిరోహతి అది చెప్తాను. ఇట్లా తిరుగుతున్నప్పటికీ వాడి దగ్గర పాదోస్య విశ్వాభూతాన్ని అమృతం
ఒక భాగం చచ్చిపోయేవాళ్ళు, 3 భాగాలు చావని వాళ్ళని పెట్టుకుని వాడు నీ దగ్గర ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరినీ పెట్టుకుని ఇంత పెద్ద భూమిని నెత్తినేసుకొని వాడు విశ్వతో వృత్వా తిరుగుతూ ఉన్నట్ట. వాడి దగ్గర ఉన్నటువంటిది ఆ లోపల ఉన్న తన్మాత్రలు ఉన్నాయే, అది లోపల ఉంది బయట ఉంది అని చెప్తున్నాం కదా. ఇంతకుముందు లోపల ఉంది, బయటదేమో భూతం, లోపలిది తన్మాత్ర. అంటే చావనటువంటి పురుషుడు, వాడే పురుషుడు కాదు, వాడే జీవుడు. తిరుగుతున్నప్పటికీ ఈ శరీరమట వాణ్ణి ముయ్యటం లేదుట. నా తిరోహతి, వాణ్ణి మాయం చేసే శక్తి దానికి లేదుట. అది బయటపడుతూనే ఉన్నట్ట. వాడు ఎక్కడ పడితే పడుతున్నాడనే చూడండి. ఏ పార్టులో మీరు ముట్టుకున్నా ఇమీడియట్గా వాడికి సెన్సేషన్ ఉంది. మనకి వీప్ మీద చూడక్కర్లే. ఎదన్నేనా తిరోహతి, ఏం చేసి కూడా వాడు దాన్ని మూయలేకపోతున్నట్ట, దాన్ని దాచిపెట్టలేకపోతున్నాడు. అది బయటపడుతూనే ఉంది. ఏది? ఆ జీవ. అది ఎలా బయటపడుతోందంటే కళలాగా బయటపడుతోందిట. అందుకనే చూస్తారు చూడండి, శవం దగ్గరికి పోయి మా గురువుగారు మమ్మల్ని చూడమనేవాళ్ళు. శవానికి జీవకళ లేదురా అంటారు. కాబట్టి జీవకళ ఎక్కడుంది? జీవ ఎక్కడుంటే అక్కడ ఉంటుంది. ఆ జీవ ఎక్కడుంది? ఏదన్నేనా తిరోహతి. నీ బాడీ ఎంత ముద్దైనా, ఎంత చచ్చేదైనా ఆ చావని దాన్ని ఇది కనపడనీయకుండా చేయలేకపోతోందిట. నా తిరోహతి. ఎంత బాగుందిరా కదా. వినండి ఏమ్మా, అది ఎందుకు చెప్తున్నానంటే, దశాంగుళం అంటే అంగుళాల అవతల కాదు, 10 దిక్కులు. ఎవడికి వాడికి 10 దిక్కులు. వాడి శరీరంలో వాడికి 10 దిక్కులు. ఇక్కడ సెంటర్ పాయింట్ ఇది. ఈ సెంటర్ పాయింట్ నుంచి 10 దిక్కులు. అర్థమైందా? ఎవడి సెంటర్ పాయింట్ నుంచి వాడికి 10 దిక్కులు. అటువంటి జీవుళ్ళని వేసుకుని ఇది తిరుగుతోంది. ఇలా తత్వమయి అన్నారు. చూడండి, తత్వాలంటే ఏమిటి? పంచ తన్మాత్రలు. తత్వాలకు అధికంగా ఉంది, తత్వాలు తనలో పెట్టుకోనుంది కదా. అంటే ఏమిటి? అధికంగా ఉంది అంటే ఇది కాకుండా ఉన్నది ఎక్కడ? ఏది కాకుండా ఉంది? చచ్చే దాంట్లో ఉన్నది కాక ఇంకా ఉంది అక్కడ. ఏమ్మా? తత్వాధిక తత్వమయి. అండపిండ బ్రహ్మాండాలన్నీ భూమిలో ఉన్నాయిట. అందుకని భూమి అని ఎందుకన్నారంటే భవతీతి భూమి. భూమిని ఏదైతే వీళ్ళందరినీ మోసుకుంటున్నదో, ఎవరిని మోస్తున్నది? ఆ బ్రహ్మకీట జనని. బ్రహ్మదేవుడి మొదలు చతుర్ముఖ బ్రహ్మ అంటే పరబ్రహ్మ కాదు, చతుర్ముఖ బ్రహ్మ దగ్గర నుంచి చిన్న కీటకం వరకు వాళ్ళందరినీ మోస్తున్నదిట ఇది. అందుకని భవతీతి భూమి అన్నారు. సభూమిన్, ఆ భూమితో కూడా ఈ జీవుడు తిరుగుతున్నాడు. ఎవడైనా తిరగాలి అంటే శక్తివంతుడు జీవుడే. భూమికి శక్తి లేదు, జడం, దానికయ్యే తిరగదు. వీడు దాన్ని తిప్పుతున్నాడు. అర్థమైందా? జీవుడు తర్వాత ఆ భూమి, వీళ్ళందరూ కలిసి విశ్వాంతరాళంలో తిరుగుతూ ఉన్నారు. ఇంకా మిగిలిన గ్రహాలు తిరిగినాయి. ఆ గ్రహాల మీద నాసానే ఇప్పటి వరకు డెసిషన్ తీసుకోలే. ఇంకా ఎక్కడికి పోయినారో, అక్కడ ఎవరున్నారో, ఏ ప్రాణులు ఉన్నాయో. భూమి మీద అయితే జరాయుజ స్వేదజ అండజ ఉద్భిజాలు ఉన్నాయని చెప్పారు. మరి అక్కడ ఎక్కడున్నారో ఇంకా అంత సైంటిస్టులు, మన సైంటిస్టులకి ఇంకా 75% కదా వాళ్ళంది. 100% అద్వైతికి ఉన్నది. మన ఋషులందరూ 100% బుద్ధి వికసించిన వాళ్ళు కాదు, ఇవి కాదు. ఇప్పుడు చూడండి, గ్రహాలు ఎలా తిరుగుతున్నాయంటే ఇలా తిరుగుతాయి. చూడండి, ఎట్లా తిరుగుతున్నాయి? వాటి లైన్లోనే వాటి ఆ సర్క్యూట్ అవి ఎట్లా తిరుగుతున్నాయిరా?
జాగ్రత్తగా గమనించండి. మీ శరీరంలో మీ కన్ను అట్లనే ఉంది. మీ కన్ను ఎట్లుంది? ఇదిగో, ఎవరన్నా బొమ్మ వేయాలంటే ముందు కన్ను ఎట్లేస్తారు? అది అట్లా తిరుగుతున్నాయి. అందుకని విశ్వాక్షం, విశ్వసంభువం, విశ్వాక్షం, విశ్వం అనేటువంటి అక్షం, అటువంటి కన్ను పెట్టుకున్నట్ట వాడు. వాడి కన్ను ఎట్లుంది? ఆ విశ్వం ఎలా ఉంది? ఇటువంటి భూములని, ఇటువంటి గ్రహాలని అన్నిటినీ తిప్పుతోంది. ఎక్కడ? విశ్వంలో. దీన్నంతా చూసేవాడు ఇక్కడున్నవాడు ఎట్లుంటాడు చెప్పండి? వాడికి ఇది కన్ను. విశ్వాక్షం అంటే అర్థమైందా? వాడికి ఇది కన్ను. మీరు గమనించండి, ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్తుంది అంటే, ఆయుర్వేదం అంతా మొక్కల నుంచే కదా. ప్రతి మొక్క, ప్రతి ఆకు, నాకు బాటనీ తెలియదు, బాటనీ వాళ్ళకు కూడా ఇది తెలియదు అనుకుంటా, బాటనీ వాళ్ళకు కూడా తెలియదులే. మీరు ఎంత చదువుకున్నా మీకు అద్వైతులకు వచ్చిన జ్ఞానం మీకు లేదు. ప్రతి ఆకుట మన కిడ్నీ ఎట్లా ఉంటుందో, కిడ్నీకి కావలసిన మందు కిడ్నీ లాంటి ఆకులో ఉంటుంది. ఆకు రూపం ఎట్లుంటుంది? కిడ్నీ లాగా ఉంటాయి చూడు, రెండు ఆకులు కలిసి ఉంటాయి కదా, కిడ్నీ షేప్లో ఉంటాయి. ఆ ఆకు కిడ్నీకి మందు కదా. కన్నులాగా ఉంటాయి కొన్ని ఆకులు, అవి కంటికి మందు. ఆయుర్వేద శాస్త్రంలో చదువుకున్న వాడికి అది అర్థమైపోతుంది. మన శరీర భాగాలు ఏ షేపులో ఉంటాయో, గుండె ఏ షేపులో ఉంటుందో, నేను అంత చదువుకోలేదు, నాకు చాలా తక్కువ స్వల్ప జ్ఞానం ఉంది. ఆ స్వల్పం మీ ముందర పెడుతున్నా, దాని మీద మీరు పిహెచ్డి చేస్తే నాకు ఇంకా సంతోషం. మీ ఇష్టం, మీరు దేని మీదన్నా చేయొచ్చు. ఓషన్, మహాసముద్రం ఉంది, ఎవడికి ఎంత కావాలో అంత ఈదుకోవచ్చు, అంత లోపలికి దిగచ్చు, అన్నీ కావలసిన డైమండ్స్ అన్నీ, ప్రెషర్ స్టోన్స్ అన్నీ వెతుక్కొచ్చుకోవచ్చు, ఎవరికైనా పంచవచ్చు. ఎందుకంటే మనమేం డబ్బులు పెట్టి సంపాదించింది కాదు కదా, ఎవరికైనా ఇవ్వచ్చు. సంపాదించండి. ఏం ఊరికే మానవ జన్మ వచ్చి ఎందుకు ఊరికే కూర్చోవడం కదా. ఏం చేయమంటున్నాడు? విశ్వాక్షం, విశ్వం అనే కన్ను. ఎందుకండి మాకు ఈ ఖగోళ శాస్త్రం అంతా చెప్పి మమ్మల్ని చంపుతున్నారు అంటే, మీకు అపౌరుషేయం వేదం అంటానికి ఇంత నాకు కావాలి కదా. ఇందాక జీవుడు చాలా చిన్నవాడు, వాడు భూమితో సహా తిరుగుతున్నాడు. అట్లా తిరుగుతున్న వాడి దగ్గర 3 భాగాలు మరణించేది, మిగిలినది మరణించనిది ఉన్నది వాడి దగ్గర. ఇప్పుడు వాడు అక్కడే ఉన్నంత వరకు దశాంగుళం వాడి చుట్టూ ఉంటుంది. ఎవడి చుట్టూ? ఆ జీవుడి చుట్టూ. ఇప్పుడు వాడు దశాంగుళం దాటి వాడు వెళ్ళాలంటే వీడు ఈ విశ్వాక్షం దాటాలి. అర్థమవుతుందా? విశ్వాక్షాన్ని దాటాలి. ఎందుకంటే దీన్ని అక్షంగా చూడగలగాలి. మీ బ్రెయిన్కి అంత అంటదు, కానీ అందించుకోండి. జీవుడి లెవెల్ నుంచి పరబ్రహ్మ లెవెల్కి వెళ్ళిన వాడు ఇక్కడ ఉంటాడు. ఇక్కడ ఉన్నవాడికి ఇది కన్ను అవుతుంది. ఈ కన్నుతో వాడు వీళ్ళందరినీ చూడగలడు. అంటే ఒక కన్నుతో మనం ఇంత విశ్వాన్ని చూసినప్పుడు విశ్వాక్షంతో వాడు చూడలేడా కదా. అందుకని భూమి ఇలాగే తిరుగుతున్నది. ఇందాక చూసామే ఎట్లా తిరిగింది. సూర్యుడు ఉంటాడు, ఏ సూర్యుడి చుట్టూ ఇట్లా రౌండ్గా తిరగచ్చు కదా, చేత కదా భూమికి. భూమి ఎట్లా తిరుగుతోంది? ఇట్లా తిరుగుతుంది. ఇందాక దాంట్లో కూడా చూపించవచ్చు నేను. కానీ గ్రహాలన్నీ కూడా తిరుగుతున్నదే విశ్వాక్షం అవుతుంది. భూమి ఒక్కడి తిరిగితే కాదు, భూమి తిరిగితే సూర్యుడు తిరుగుతాడు, అంతే కదా. భూమి సూర్యుడు, దానికి అక్కడ చంద్రుడు ఉన్నాడు. మరి వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉండాలి కదా, విశ్వంలోనే ఉండాలి కదా. అందుకని ఇది పెట్టించి ఇదిగో విశ్వాక్షం వీడు ఈ తిరుగుతున్నది. ఎవరి ఆర్బిట్లో వాళ్ళే తిరుగుతారు. మళ్ళీ వీళ్ళు ఒకళ్ళొకళ్ళు కొట్టుకోరు.
ఒకడికొకటి తగులుకోడు. అక్కడేమి రోడ్లు లేవు, ఏమి కదా, వాళ్ళు అట్లాగే తిరుగుతున్నారు. ఈ తిరుగుతున్న వాడికి ఇందాక భూమిలో ఉన్న జీవుడిని చూపించా కదా, ఆ జీవుడు ఈ లెవెల్కి వచ్చినట్లయితే, ఈ లెవెల్ కంటే శరీరంతోనే ఉంటాడు, శరీరంతోనే ఉంటాడు. జీవో బ్రహ్మైవ బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నాడే. ఎవడైతే బ్రహ్మమును తెలుసుకుంటాడో వాడు బ్రహ్మమై ఇక్కడ కూర్చుంటాడు. అర్థమైందా? అంటే వాడప్పుడు జీవుడు కావడానికి వీల్లేదు. బ్రహ్మం అయినప్పుడు మాత్రమే వాడికి ఈ కన్ను వస్తుంది. ఈ కన్నుతో మాత్రమే వాడు చూడగలడు. అట్లా చూసిన వాడు, వాడి నోట్లో నుంచి వచ్చిన శబ్దం పౌరుషేయం. మామూలుగా నేను మాట్లాడుతున్నది పౌరుషేయం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది కూడా పౌరుషేయం కాదు కదా. మన మామూలు మనుషులుగా ఉండి మనం మాట్లాడుతున్నదంతా నేను పురుషుడుగా ఉండి, పురుషుడు అంటే జీవుడు, జీవుడుగా ఉండి నేను మీతో మాట్లాడినవన్నీ మామూలు మాటలు, శబ్దాలు. నేను బ్రహ్మముగా ఉండి మీతో మాట్లాడేవి ఎప్పుడు జీవత్వం లేదు, కేవలం బ్రహ్మమ. అది అపౌరుషేయం. అర్థమైందా? అపౌరుషేయం అన్న పదం చెప్పడం కోసం ఇంత కష్టపడ్డా. వేదం అపౌరుషేయం. ఎవ్వడూ రాయకుండా మీకు పుస్తకాలు ఎట్లొచ్చినాయి అంటే, ఆ లెవెల్లో ఉన్న జీవుడు అంటే మన ఋషులందరూ బ్రహ్మవిధులే కదా. ఆ బ్రహ్మమే రాశాడు అంటే బ్రహ్మమే అయినటువంటి ఒక జీవుడు రాశాడు. ఆ లెవెల్లో ఉన్న జీవుడికి మాత్రమే అది అర్థమవుతుంది. అర్థమైందా? ఏంట్రా అందరికి అర్థమైందా? ఊరికే మంత్రపురుషం చదువుకుంటే అర్థం కాదు. ఊరికే పురుష సూక్తం, శ్రీ సూక్తం నాకు రోజు వస్తాయని చదువుకుంటే ఏమీ లాభం లేదు, పైసా కూడా లాభం లేదు. అపౌరుషేయము, పౌరుషేయము అంటే, పౌరుషేయము అంటే నన్నయ్య, తిక్కన, పోతన వీళ్ళంతా రాశారు కదా మహాభారతం కదా, పురాణాలు, అష్టాదశ పురాణాలు అట్లాంటివన్నీ రాసినప్పుడు వాళ్ళు వ్యాసుడుగానే రాశారు కదా. వాళ్ళు అపౌరుషేయం అంటే మనిషి రాసినవి కాదు, అంటే మనిషే రాయాలి కదా. కాదు, అది అపౌరుషేయం అంటే అర్థం. అది వేదం అపౌరుషేయం. అటువంటి అపౌరుషేయాలు త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవ అర్జున. అర్జున, 3 గుణాలతో వీళ్ళన్నీ వీరు చేస్తున్నారు, నువ్వు 3 గుణాలకు అతీతంగా ఉన్నవాడివి గారా. 3 గుణాలకు అతీతంగా ఉంటే ఆ దేహం ఉండి కూడా దేహం లేనివాడుగా ఉండరా అంటే నువ్వు సాకారంగా ఉండి నిరాకారమైపోరా, అప్పుడే నువ్వు చెప్పగలవు. ఏం చెప్పగలవు? అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏనా అని మీరు అడుగుతున్నారు. తత్పదం చూడాలి. ఇప్పుడు మీరు ఎక్కడి లెవెల్లో ఉన్నారు? జీవుల లెవెల్లో ఉన్నారు. మీరు ఎక్కడికి పోవాలి? అది ఇంకా నన్ను ఏం చెప్పమంటారు? అర్థమైందా? తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు మీ 114వ ప్రశ్న చెప్తాను, వినండి. ఏమ్మా నిన్నటి నుంచి ఇవాళ పాఠం కూడా గంట అయింది. మీరు తర్వాత నిదానంగా ఈ వెలుగులో, అంటే ఇప్పుడు లైట్ వెలిగించా కదా, ఈ వెలుగులో మీరు ఇంకా చదువుకోండి, ఇంకా తెలుసుకోండి, మీ ఇష్టం. మాకెందుకు లేండి, మేమెందుకు కష్టపడతాం, ఆ కష్టం ఏదో మీరే పడండి అంటే అదే. ఇక నేనేం చెప్పలేను మీకు. పడతామండి నిజమే, మేము కూడా ఈ లెవెల్కి పోతాము అంటే సంతోషం. కానీ అంత పెద్ద కష్టం మమ్మల్ని ఏం పడమంటారు, మాకు ఇది బాగుందిలే కదా. 3 ఏం కష్టపడకుండా వచ్చినాయి మాకు
ఏం కష్టపడ్డారా? డబ్బులు సంపాదించుకోవడానికి కష్టపడ్డారా? ఊరికే కూర్చుంటే 1,00,000 రూపాయలు వడ్డీకి ఇస్తే వడ్డీలో కూర్చొని అది తింటుంటే కూర్చుంటే అయిపోయాయి. దానివల్ల లాభమో నష్టమో మీకు అవసరంలే. దానివల్ల చాలా పెద్ద నష్టం, మీకు అది తెలీదు. కదా, పెళ్లి చేసుకోవడానికి అసలేం కష్టపడలే. ఎవరో 10 మందికి చెప్పారు, వాళ్ళు ఎవడో ఒకడు పిల్లని ఇస్తానన్నాడు, తీసుకొచ్చాడు. వాడికి కూడా అవసరం, వీడికి కూడా అవసరం. ఈజీగా పెళ్ళి అయిపోయింది. అద్వైతం నేర్చుకోమంటేనే కష్టం. కానీ ఎవరా మీ మూడు ఏమన్నా కష్టపడాలా? ఈ చూడు, గంటలు గంటలు కూర్చోవాలి, ఎంత అవస్థ. ఇప్పుడు రండి, ప్రశ్న అడుగుతున్నాడు. ఇంకా ప్రశ్న దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు. వేదము అపౌరుషేయం అంటారు కదా, వేదము అపౌరుషేయం అన్నారు కదా, పురుషుడు రాయలేదు అని. పరమాత్మ నిరాకారం కదా, నిరవయవం. వాడు నిరాకారం నిరవయవం మీరు ఇన్నాళ్ళ బట్టి మాకు చెబుతున్నారు. అట్టివానికి నోరెలా వచ్చింది? నిరవయవమైన వాడికి నోరు ఎక్కడి నుంచి వచ్చింది? అవయవాలు లేవు కదా వాడికి. వాడు ఎట్లా చెప్పాడు? కాబట్టి అపౌరుషేయం అన్న పదం తప్పు అన్నాడు వీడు. ఎవడు? శిష్యుడు. నిజమేనా? తప్పు కదా. ఇంత చెప్తే మీరు తప్పు కాదంటారు. లేకపోతే మీరు ఏమంటారో తెలుసునా? అవును కదా, పరమాత్మకి నోరు లేదు, ఆకారం లేదు, ఆయన వేదం చెప్పాడంటున్నారు. ఆయన ఎట్లా చెప్పాడు? ఎవడు విన్నాడు? ఆయన ఎట్లా చెప్పాడు? ఎవడు విన్నాడు కదా. పైగా ఎవడు రాశాడు? తాళపత్ర గ్రంథంలో ఉన్న రాయబడి ఉంది కదా కదా. అది కదా అర్థం కాక మనం వస్తున్నాం ఇప్పుడు. ప్రశ్న అది. ప్రశ్న మీకు అర్థం చేయించడానికి నాకు ఎన్ని క్లాసులు పెట్టినాయిరా? ఆషాఢ పున్నమి క్లాసులు 2, అంతకుముందు ఇంకా ఉన్న 13లో నుంచి 113వ ప్రశ్నకు కూడా చెప్పాను. ఏదో వెతుక్కోండి. అంత చెప్తే అపౌరుషేయం అన్న పదం, సభూమిన్ అన్న పదం, విశ్వతోవృత్వ అన్న పదం, దశాంగుళం అన్న పదం ఇప్పుడు వచ్చినాయి. లేకపోతే విశ్వాక్షం మన కన్ను. ఇట్లాంటి కన్ను ఇక్కడ ఉంది నీకు. ఇట్లాంటి కన్ను ఇక్కడ ఇట్లా ఉంది. శివుడికి పెడతారు చూడండి. ఆ 3వ కన్ను అది జ్ఞాన నేత్రం, అదే విశ్వాక్షం. అది ఇక్కడ ఉంటుంది. సగభాగం అమ్మవారు, సగభాగం శివుడు కదా కదా. అందుకని నువ్వు అమ్మవారి పూజ చేస్తే అమ్మవారికి ఇక్కడ సగం కన్ను, ఇక్కడ సగం కన్ను. అమ్మవారి కన్ను ఎట్లుంటుందంటే 90 డిగ్రీస్లో ఉంటుంది. ఒక కన్నేమో ఈ యాంగిల్లో ఉంటుంది, ఒక కన్ను ఈ యాంగిల్లో ఉంటుంది. ఇప్పుడు ఆమెకి మనం ఎట్లా కనపడతామని చెప్పండి? అంతే కదా. అందుకని ఆమెకి ఏమని తెలుసునా? అంకరీ భయంకరీ ఓంకార రూపిణికి, కుంకుమాంకరి అంకరీకి, వంక చూపుల శంకరీకి హారతి మీరేల ఇవ్వారే. వంక చూపుల శంకరిట ఆమె. మా నాయనమ్మ గారు చెప్పేవాళ్ళు, వంక చూపుల శంకరి అంటే ఆమె చూపులు డైరెక్ట్గా ఉండవు. ఎందుకంటే 2 కళ్ళల్లో శివుడికి 2, అసలు శివుడికి కళ్ళే లేవులే, విశ్వాక్షం కదా. జ్ఞాననేత్రం ఇక్కడ ఉంటుంది. దాన్నే కనపడనీయకుండా మనం బొట్టు పెట్టుకుంటున్నాం. ఆ పురుషులు కూడా బొట్టు పెట్టుకునేవాళ్ళు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. ఎంత బొట్టు లేకపోతే అంత మంచిది. సనాతన ధర్మం ఎవడికి తెలుసురా? వినండి, జవాబు చెప్తున్నాడు. ప్రశ్న ఇంతసేపు అయింది, జవాబు ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. ప్రశ్న కష్టం కానీ ఆన్సర్ చాలా తేలిక. నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే. బ్రహ్మము ఎప్పుడూ కూడా శబ్దంతో తెలియదు.
అందుకే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. పరబ్రహ్మతత్వాన్ని మౌనంగానే ఉపదేశించాలి. మరి మీరు ఎందుకండి ఇట్లా మైకులు పెట్టి అరుస్తున్నారు అంటే, మేము మైకులు పెట్టి అరిచేది వినండి, చెప్తాను మీకు. చెప్పాలబ్బా వీళ్ళకి. వాక్కు దానికి ఒక అర్థము ఉంటుంది. వాగర్థం అంటే ఒక శబ్దం, దానికి అర్థం. శబ్దంలో ఏదైతే ఉంటుందో అది పలకడానికి వీలవుతుంది. అర్థంలో ఉన్నది నీకు నీకు స్ఫురించాలి, కానీ ఎవడు చెప్పడానికి వీల్లేదు కదా. శబ్దంలో ఏదుందో, శబ్దంలో ఏదైతే చెప్తున్నావో అది అర్థం కాదు. శబ్దం వేరు, అర్థం వేరు. ఆ అర్థము ఎవడికి వాడికే స్ఫురించాలి ఆ శబ్దం వినగానే. అందుకని ఆ అర్థాన్ని రహస్యం అన్నారు. అర్థము ఎవడికి వాడికి స్ఫురించేది ఏదుందో అది ఇంకొకటి. రహస్యం అంటే అర్థం ఏమిటి? ఇంకొకడికి చెప్పడానికి వీలుగాంది. ఎవ్వడికి చెప్పకూడదురా. నీకు చెప్తున్నాను అంటే నీకు చెప్తున్నాను అన్నప్పుడు అది రహస్యం కాదు. నీ వరకే పెట్టుకుంటేనే అది రహస్యం. ఎవడికి వాడికే అది ఉండాలి, ఇంకొకడికి చెప్పడానికి వీలు కాదు. అట్లా ఉండేది అర్థం మాత్రమే. శబ్దం వేరు, అర్థం వేరు. అందుకని వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే. వాక్కు అర్థము అని రెండు ఉన్నాయి. ఆ రెండు ఎవరంటే నాకు అమ్మా నాన్న. ఎవరు ఆ అమ్మా నాన్న అంటే నాకు ఇద్దరే తెలుసు. ఒకటి సత్తు, ఒకటి చిత్తు. ఒకటి ప్రకృతి, ఒకటి పురుషుడు కదా. అందులో భూతం, ఒకటి భూతము, ఒకటి దేవుడు కదా. భూతం శబ్దమైతే ఆ లోపల ఉన్న అర్థం దేవుడు. అది ఎట్లాగో మీకు చెప్తా వినండి. ఒక గాజు గ్లాసుని నేను కింద పడేస్తా. మీరు గ్లాస్ చూడలే. నా దగ్గర మంచినీళ్ళు గ్లాస్ పెట్టింది. నేను మంచినీళ్ళు తాగి గ్లాస్ ఇట్లా పడేసా. అది వెంటనే ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది. మీరు గ్లాసును చూడలే, నేను పడేయటం కూడా మీరు చూడలే. కానీ దూరం నుంచే మీకు కింద పడింది శబ్దం విన్నారు. ఆ శబ్దాన్ని బట్టి మీరు వెంటనే ఆ కింద పడింది గాజు గ్లాస్ అని, అది పగిలి ముక్కలైందని మీరు గ్రహించారు. దాన్ని అర్థం అంటారు. శబ్దం వేరు, అర్థం వేరు. శబ్దం మీకు వినిపిస్తుంది. ఎందుకని? శబ్దాన్ని వినగలిగిన చెవి మీకుంది. అర్థాన్ని గ్రహించగలిగిన బుద్ధి మీకుంది. అట్లా ఏ వస్తువైనా కింద పడితే మన శబ్దము అర్థము అని గ్రహిస్తున్నాం, కానీ అది పరమాత్మని గ్రహించటంలే. కాళిదాసు ఏమన్నాడంటే, వాగర్థావివ సంపృక్తవు వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. వైష్ణవుల మధ్యలో కొట్లాటకొస్తారేమోనని పార్వతీ పరమేశ్వరుడు ఆ శబ్దం ఆ అర్థం అని చెప్పారు. అంటే పార్వతీ శివుడు పార్వతి అని చెప్పారు. అంటే వీళ్ళు శైవులు కాబట్టి కాదు. అసలు పరమాత్మను ప్రకృతి, నేను నా ప్రకృతి ఉన్నామని చెప్పాడు కదా. కానీ వైష్ణవులు కొట్లాడకొస్తారని ఏం చేశారంటే పార్వతీప అని పెట్టి, పార్వతీ పరమేశ్వరవు కదా, పార్వతీప రమేశ్వరవు అన్నారు. పార్వతీప అంటే పార్వతీపతి, వీళ్ళిద్దరు శివుడు. ఇంతవరకు శివుడికి ఇచ్చేశారు. రమ ఈశ రమేశ అని విష్ణువుకి ఇచ్చేశారు. వైష్ణవులు శైవులు కలిసి పంచుకున్నారు దాన్ని. వీడు మాది, శబ్దం అర్థం మాది అని వాళ్ళు, శబ్దార్థాలు మావి అని వీళ్ళు కొట్టుకు తెచ్చారు ఒకప్పుడు. అందుకు కదా తిక్కన హరహరనాథ దేవుడిని సృష్టించి కొత్త దేవుణ్ణి హరి హర ఇద్దరు కలిసి ఒకటే రా నాయన, నేను కొత్త దేవుణ్ణి పెట్టుకున్నాను, కొత్త దేవుడండి అని. యేసుక్రీస్తుని కొత్త దేవుడు అంటారు, మీకు తెలియదేమో. అంతకు ముందున్న దేవుళ్ళు కాదుట. బ్రిటిష్ వాళ్ళు కొత్తగా వచ్చారు కదా మన దేశానికి. వాళ్ళు వచ్చి కదా ఈ క్రైస్తవ మతాన్ని తీసుకొచ్చారు. అంతకుముందు మనది సనాతన ధర్మం. అందుకని వాళ్ళు కొత్త దేవుడికి అమ్మ నాన్న ఇద్దరు ఉండరు.
అమ్మే ఉంటుంది. మీకు కూడా అట్లే కదా, అమ్మే కదా ఉండేది అంటే, మాకు అమ్మ సత్యం, నాన్న నమ్మకం. మాకు అమ్మ నాన్న ఇద్దరున్నారు. వాళ్ళకి నాన్న లేడు, యాక్సెప్ట్ చేశాడు నాన్న కదా ఆ పిల్లవాడిని కదా. మరియ కొడుకే, మనకు దశరథుడి కొడుకు కదా. రాముడు ఎవరు? సరే, మళ్ళీ మనం ఇంకో దాంట్లో పోకూడదు. శబ్దం ఎక్కడ ఆగిపోతుందో అంటే, శబ్దంతో చెప్పగలిగిన పనులు కొన్ని ఉంటాయి. కొన్ని శబ్దం లేకుండా కూడా నువ్వు అర్థాన్ని చేయించవచ్చు, మాటలు లేకుండా. శబ్దం ఏది? వద్దు, ఏం మాట్లాడవా, ఏం నేను పలకలే, నోటితో సంబంధం లేకుండా నోరు మూసుకో, సైగలతో. నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే, శబ్దం లేకుండానే బ్రహ్మము అర్థాన్ని చెయ్యగలుగుట. ఎవడు ఆ బ్రహ్మం అంటే? నా లోపల ఉన్నవాడికి ఆ కెపాసిటీ ఉందే లేదా? మీరు అందరు కూడా చేస్తారు కదా, ఆ మాటలతో చెప్పగలరు. ఆ శక్తి వాడికి ఉంది. అందుకని వాడిని నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే. శబ్దం ఎక్కడ ఆగిపోతుందో, శబ్దం ఆగిపోతుందో అన్న అర్థానికి ఇంకో అర్థం ఏమిటంటే, శబ్దంతో నువ్వు చెప్పలేకపోతావు. శబ్దంతో అంటే ఎన్ని పదాలున్నా వాటిని ఉపయోగించి కరెక్ట్గా వాడికి ఏం అర్థం అవ్వాలో అది చెప్పలేము. ఇన్ని సంవత్సరాలు ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు మీకు దగ్గర ఎన్నేళ్ల బట్టో చెబుతున్నాను. ఎందుకని మీకు నేను అది పరమాత్మ ఇట్లా ఉంటాడు అని ఎందుకు చెప్పలేకపోయినాను? దాన్ని చెప్పడానికి నాకు శబ్దాలు లేవు. అందుకని నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే, శబ్దం లేకుండానే బ్రహ్మమును చెప్పు. మౌన వ్యాఖ్య ప్రకటిత బ్రహ్మతత్వం అని శంకర భగవత్పాదులు అందుకన్నారు. ఎందుకని? చిన్ముద్ర చూపించంగానే వాళ్ళకి అర్థమైపోయింది, నాయన గుణాలు మూడింటిని వేరు చేయరా, వేరెట్లు చెయ్యాలో తెలీదు, అందుకని చూపించాడు. 3 గుణాలను వేరు చేస్తే ఈ జీవుణ్ణి 3 గుణాలతో కలిసి ఉన్నాడు వీడు కదా. వీడిని మెల్లగా వంచి ఇక్కడ బ్రహ్మం దూరంగా ఉన్నాడు, వీళ్ళందరూ కలిసి ఉంటే వీడిని ఇక్కడికి పెట్టు కదా. అప్పుడు ఏమవుతాడు? వీడు కలిసి వీడు ఒకడే మిగులుతాడు. అప్పుడు ఈ 3 గుణాలు నోరు మూసుకుని పక్కన ఉంటాయి. అర్థమైందా? ఇది బ్రహ్మము అని చెప్పాడు, ఇది చూపించాడు. దీనితో నీకేది అర్థమైతే అదే బ్రహ్మం. నీకేది అర్థమైంది? నేను ఇక్కడ రుచి చూపించాను, నాభికి పై భాగంలో దీని కింది భాగంలో ఒక ఉందిరా కదా, అక్కడ నీలతో యద మధ్యస్థాద్ విద్యుల్లేఖే భాస్వర, అది మెరుపు తీగలాగా మెరుస్తోందిరా, అది రాని ప్రాణం. అది ఇంకా ఎట్లా ఉంది? నీ వారసుకవత్తన్వి పీతాభాస్వత్యనూపమ. అది ఎంత చిన్నదిగా ఉందంటే, వరి ముళ్ళులాగా. వడ్ల గింజ ఎంత ఉంటుంది? ఆ వడ్ల గింజకు ముళ్ళు ఎంత ఉంటుంది? అంతదిట. అంతదే కానీ విపరీతమైన కాంతితో మెరుస్తోందిట. విద్యుల్లేఖేవ భాస్వర. హిరణ్యవర్ణాం హరిణీం అని చెప్పాడు ఇంతకుముందు, విద్యుల్లేఖ అని చెప్తున్నాడు. మెరుపు తీగ అని చెప్తున్నాడు. అది బంగారు రంగులో ఉంటుంది, అది నీ దగ్గర ఉంది చెప్తున్నాడా లేదా? అందుకే మా గురుదేవులు మాకేం చెప్తున్నారంటే, వేరుశనగ పప్పులు ఉన్నాయి కదా, 2 పప్పుల్ని ఇట్లా విడదీయండి, ఆ లోపల చిన్న ములికిలాగా ఉంటుంది. చాలామంది ఏమంటారంటే అవి తింటే జబ్బులు చేస్తాయని దాన్ని మాత్రం తీసేస్తారు. వేరుశనగ పప్పులు తీసుకున్నప్పుడు అది మొలక, ఆ తెలివి లేదు. అది ఉన్నంత వరకు పై చెక్కులు ఎన్ని తీసేసినా మళ్ళీ అది నేలమిలో పెడితే ముడుస్తుంది. అందుకని అది జీవ.
ఎక్కడ పోయినావురా నాయన? మళ్ళీ 113 ప్రశ్నకే పోయింది. నేను ఇంకా చాలా చెప్పాలని ఆమె చాలా చెప్పాయ్యా ఇప్పటికే గురుదేవా. శబ్దం ప్రకాశం, అర్థం విమర్శ, రహస్యం. అది రహస్యం. ఏది రహస్యం అంటే? అర్థం అంటే తనకు మాత్రమే స్ఫురించేది. వాగర్థావివ సంపృక్తవు అని కాళిదాసు శబ్దార్థాలను తల్లిదండ్రులు అన్నారు. వారే పార్వతీ పరమేశ్వరులు అన్నారు. శబ్దం బయటికి వినపడుతుంది. ఆ శబ్దం ఒక అర్థాన్ని సూచిస్తుంది. బ్రహ్మదేవుడు సరస్వతి వీణ వాయిస్తుంటే ప్రపంచాన్ని సృష్టించాడు అని దార్శనికులు అన్నారు. బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నాం అని బ్రహ్మగారి ఫోటో కూడా అట్లనే పెడతారు. బ్రహ్మగారు కమలంలో కూర్చొని ఉంటాడు, పక్కన ఇంకో కమలంలో సరస్వతీదేవి కూర్చొని ఉంటుంది. ఆమె చేతిలో ఒక వీణ ఉంటుంది. అది వాయిస్తూ ఉంటే బ్రహ్మగారు సృష్టి చేశారు. అది కదా మన పెద్దలు మనకి చెప్పేది. సనాతన ధర్మంలో చూశారట వాళ్ళు, దార్శనికులు దర్శించారు. దర్శించి ఆ మాట చెప్పారు. ఆవిడ వీణ వాయించడం ఏమిటి, ఈయన సృష్టి చేయడం ఏమిటంటే, మీకు గాజు గ్లాసు కింద పడితే అది గాజు గ్లాసు, అది పగిలిపోయింది అని ఎలా తెలిసిందో చూడలే. అట్లా సరస్వతీదేవి మన కర్మలను వీణలో వాయిస్తుందిట. ఆ శబ్దం ఆయనకు అర్థం తెలుస్తుందిట. ఆ అర్థంతో ఆయన మన్ని తయారు చేశాడు. అది బ్రహ్మగారి రాత. అసలు వాళ్ళు ఎలా చెప్పారో కదా. ఏమిరా అది డీకోడ్ అయినప్పుడు అది ఎట్లా తెలుస్తుందో చూడండి. అంటే ఆ లోపల ఉన్నవాడు బ్రహ్మమే అయితేనే వాడికి తెలుస్తుంది, లేకపోతే తెలియదు కదా. శబ్దానికి అర్థానికి సంబంధం ఏమిటంటే, శబ్దమే, వీణ వాయించింది శబ్దమే. ఆ వీణలో ఏం వాయించింది అని చూడండి. ఒక సంగీత విద్వాంసుడు ఉన్నాడు అనుకో, వాడు వీణలో కానీ వయలిన్లో కానీ ఏదన్నా ఒకటి వాయించంగానే అది ఫలానా పాట అని వాడు కనుక్కుంటాడు. మనం కనుక్కోలేం. మనకు వీణ వాయించాడు, వీణానాదం అనే తెలుస్తుంది, లేకపోతే వయలిన్ నాదం అని తెలుస్తుంది, తబలా అని తెలుస్తుంది. కానీ ఎప్పుడైనా సంగీతం కచేరీకి వెళ్ళి చూడండి, వాళ్ళు వీణ వాయించిన తర్వాత లేకపోతే వయలిన్ వాయించిన తర్వాత మృదంగం కొడుతూ ఉంటాడు. వాళ్ళు ఒకళ్ళొకళ్ళు చూసుకుంటూ ఉంటారు, ఇది కరెక్టేనా ఇది కరెక్టేనా అని. అంటే నువ్వు వాడింది ఇదేనా చూడండి రా, అట్లాంటివన్నీ దర్శించండి రా, మీకు అర్థమవుతుంది కదా. చూడండి. కాబట్టి ఎవడికి అర్థమవుతోంది? ఆ బ్రహ్మదేవుడికి అర్థమవుతోంది. ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి వీడు ఏ కర్మలు చేశాడు ఈ జీవుడు, వీడిని ఇప్పుడు తయారు చేసి పంపించాలి. తయారు చేసేది ఎవరితో? భూతాలతో. తేజోబన్నం మర్చిపోవకండి. వాటితోనే కదా మన శరీరాలు తయారైంది. శరీరాలు తయారవ్వాలంటే వాటి కర్మానుసారం తయారు కావాలి కదా. ఎవడికి ఏ కర్మ ఉందో ఆ కర్మకు అనుకూలంగా తయారు కావాలి. అట్లా ఆమె వాయిస్తుందిట. వీడి ప్రీవియస్ కర్మ ఇది, వీడికి ఇప్పుడు ఇట్లాంటి వాడిని తయారు చేయి. అది విని ఆయన వాళ్ళిద్దరి కోడ్ లాంగ్వేజ్ చూడండి. అదా ఏం బ్రహ్మదేవుడో ఏం సరస్వతో. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే మనం వాళ్ళకి నమస్కారాలు పెట్టలేక మనం చూస్తున్నాం. నమస్కారం పెడితే ఏం కాదు, ఆమె ఏం వాయించిందో ఆయన అది రాసేశాడు. ఆమె కూడా ఏం మనేం తప్పుగా వాయించలే. మా కర్మ ఆమెకి ఎట్లా తెలుసండి, మేము ఎట్లా వాయిస్తామంటే నువ్వు చచ్చేటప్పుడు ఆ కర్మ ఆలోచించావు కదా. అందులో ఆమె ఎవరో తెలుసునా? సరస్వతి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి. ఆవిడ మరి నువ్వు ఎప్పుడైతే సంకల్పం చేశావో ఇమ్మీడియట్గా ఆమెకి తెలిసిపోయింది. నువ్వు మళ్ళీ జన్మకి వెళ్ళాలని అనుకోగానే
అదే సంగతి, నాకు అర్థమైపోయింది. వాడికి ఎవరికి చెప్పవాడు. అంతే, అదిట. ఏమ్మా ఆ వీణాధ్వని శబ్దం ఆయనకు స్ఫురించింది అర్థం. చెప్పా కదా, ఇప్పుడు నిన్నటిదంతా ఫౌండేషన్ పడ్డ తర్వాత మీకు ఇవి అర్థం అవుతుంది. లేకపోతే ఈ ప్రశ్న మీకు అర్థం కాదు. ఈ ప్రశ్నని ఈ పుస్తకం ఎవరికైనా ఒక లెక్చరర్కి ఇచ్చి నాయన ఈ పాఠం చెప్పు అంటే వాడికి కూడా అర్థం కాదు. అంటే నిర్గుణమైన పరబ్రహ్మలో ఆ శబ్దానికి అనుగుణంగా ఒక భావన వెలిసింది. ఆ భావానికి ప్రేరణ ఆ వీణాధ్వని. ఆ భావనను అనుసరించి రూపకల్పన జరిగింది. శబ్దం ఆలోచనలను సృష్టిస్తే అర్థం రూపాన్ని కల్పించింది. శబ్దం ఆలోచన కల్పిస్తే అర్థం రూపాన్ని కల్పించింది. మనకు చూడండి, ఒక ఆలోచన, ఆ ఆలోచనకు తగ్గట్టు సంకల్పం, రూపం కదా. అశ్వపూర్వం రథమధ్యాం హస్తినాద ప్రబోధిని, అది మళ్ళీ శ్రీ సూక్తంలోకి వెళ్ళండి. అశ్వపూర్వం 7 గుర్రాలు ఉన్నాయి, ముందు గుర్రాలు, తర్వాత రథం. బ్రహ్మగారు సృష్టించాట. వెనక అహంకారం, ఈగో, అది ఏనుగు. నన్నంటారా? అది శబ్దం సత్వము, రూపం ఏర్పడడానికి రజస్సు, అది ప్లానింగు, అది ఎగ్జిక్యూషన్ అవ్వడం తమస్సు. ప్లాన్ వరకు నిరాకారం, ఎగ్జిక్యూషన్ సాకారం. ప్లాన్ నిమిత్తం, ఎగ్జిక్యూషన్ ఉపాదానం. నిమిత్తము ఉపాదానంలో ప్రవేశించని అవసరం లేదు. ఒకడు ఇంకొకడిని పొగడుతూ కొన్ని మాటలు మాట్లాడతాడు. ఒకడు మీకు ఉదాహరణ చెప్తున్నా, ఒకడు ఇంకొకడిని పొగుడుతూ కొన్ని మాటలు మాట్లాడతాడు. వాడే మరొకడిని తిడుతూ కొన్ని మాటలు మాట్లాడతాడు. పొగుడుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిపై ప్రేమ, అనురాగం కలిసి మాటల్లో ఎదుటి వ్యక్తికి చేరతాయి. మనం ఎవరినన్నా పొగుడుతున్నప్పుడు. అదే ద్వేషిస్తున్నప్పుడు కానీ నిమిత్తం ఆ మాటలతో రాదు. తిట్టినప్పుడు కూడా అసూయ, ద్వేషము, క్రోధము ఇత్యాది భావాలు ఆ మాటలతో చేరి ఎదుటి వాడిలో చేరుతున్నాయి. నిమిత్త కారణమైన వాడు ఊరికే దూరంగా ఉంటాడు. నువ్వు మాటలు ఏదన్నా మనం ఎవరినైనా తిట్టాము, తిట్టేటప్పుడు ఏముంటుందంటే దాని వెనక నుంచి వాడి మీద ద్వేషము అది వెంటబడుతుంది. అంటే ఆ మాటలు ఫోర్స్గా వస్తాయి. మనం తిట్టినప్పుడు ఎట్లొస్తాయి? ఆ ఫోర్స్కు వెనక ఏముంది? వాడి మీద ద్వేషం ఉంది, అందుకని తిడుతున్నాడు. ఆ తిట్టేది, ఆ మాటలు వాడి దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. వీడు మాత్రం ఇక్కడే ఉంటున్నాడు. ఆ మాటల్ని ఎవడు ప్రొడ్యూస్ చేశాడో వాడు ఇక్కడే ఉంటాడు. ఒకరిని ప్రేమించావనుకో, అప్పుడు మాటలు చాలా సత్వంలో నుంచి వెళతాయి. ఆ మాటలు వాడి దగ్గరికి వెళ్ళినాయి, వాడికి ఆ సంతోషాన్ని కలిగించాయి. కానీ నువ్వు మాత్రం ఇక్కడే ఉన్నావు కదా. మరి ఏం వెళుతున్నాయి? శబ్దాలు వెళుతున్నాయి. శబ్దాలు ఏం క్రియేట్ చేస్తున్నాయి? వాడి దగ్గర రాగద్వేషాలని క్రియేట్ చేస్తున్నాయి. లేకపోతే రాగద్వేషాలు లేవు. నువ్వు మాట్లాడే మాటల వల్లే కదా. తగాదాలు ఎందుకు వస్తున్నాయిరా? మాటలతోనే వస్తున్నాయి. ప్రేమలు ఎందుకు పుడుతున్నాయిరా? మాటలతోనే పుడుతున్నాయి. లేకపోతే ఒకరికొకరికి సంబంధమే లేదు. అందుకే అంటుంది శాస్త్రము, తనువున విరిగిన అలుగులు అనువున బుత్సంగా వచ్చు, అతి నిష్ఠురత మనమున నాటిన మాటలు వినుమెన్ని ఉపాయములను వెడలుని అధిప అంటుంది భారతం. తనువున విరిగిన అలుగులు, ఎవడైనా ఇన్ని బాణాలు పెట్టి కొట్టాడనుకో, భీష్ముడిని కొట్టారు కదా, అవన్నీ మెల్లమెల్లగా బాణాలు కాబట్టి బుల్లెట్ దిగిందా లేదా, బుల్లెట్లు దింపచ్చు. ఆ బుల్లెట్ను బయటికి బీకి వాడికి నయం చేసి పంపించవచ్చు. అట్లా శరీరానికి గుచ్చుకున్న బాణాలను బయటికి లాగి వాటికి చికిత్స చేసి పంపించవచ్చు. కానీ ఇందాక కఠినంగా మాట్లాడి వాడిని తిట్టావే, అది డైరెక్ట్గా మనసుకు వెళ్ళి గుచ్చుకుంటుంది. ఎన్ని ఉపాయములను వెడలనే, నువ్వు ఏ ఉపాయంతో తీసేసినా పోదు. అర్థమైందా? ఎన్ని ఉపాయాలు చెప్పినా అది పోదు.
శరీరంలో గుచ్చుకున్న బాణములు బయటకు లాగి చికిత్స చేయొచ్చు. మనస్సులో గుచ్చుకున్న మాటలను ఏ ఉపాయం చేత నువ్వు బయటకు తీయలేము. మాట అన్నవాడు మర్చిపోతాడు, పడ్డవాడు మర్చిపోలేడు. అలాగే పరమాత్మ లీలాధ్వనితో త్రిగుణాలను ప్రేరేపించుకుని సృష్టి చేశాడు. నువ్వెట్లా అయితే వాడిని ప్రేమగా మాట్లాడి వీడిని ద్వేషంగా మాట్లాడావో అట్లాగే పరమాత్మ కూడా లీలార్థం అంటే ఇది నాటకంలాగా ఆడుకోవడానికి కోసమని త్రిగుణాలను ప్రేరేపించుకుని ఆ ప్రకృతి దగ్గర నుంచి 3 గుణాలను పిలిచి ఆ ముగ్గురితో కలిసి ఇవన్నీ సృష్టించాడు. అంటే 3 గుణాలు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఎట్లా అంటే, ఒక మనిషి నేనున్నానురా, నేను తిట్టాను మిమ్మల్ని, తిట్టేటప్పుడు నేను ఒక గుణాన్ని ప్రేరేపించి నా శబ్దాలతో మిమ్మల్ని తిడతాను, అది మీ మనస్సులోకి వెళ్ళి కూర్చుంటుంది. వీడిని ఒకళ్ళని ప్రేమగా మాట్లాడాను, వీళ్ళకి కూర్చుంటుంది. దానివల్ల వీడు రియాక్ట్ అవుతాడు, వాడు రియాక్ట్ అవుతాడు. ఈ ఇద్దరితో నాకు సంబంధం లేదు. ఎందుకంటే నేను నాటకంలాగా కావాలని తిట్టి మిమ్మల్ని ఏడిపించాను, వీళ్ళని కావాలని ప్రేమగా, వీళ్ళ మీద ప్రేమ లేదు, వాళ్ళ మీద ద్వేషం లేదు. అది లీలార్థం అంటే అది. అట్లా నేను ఈ గుణాలను పంపించాను, నా దగ్గర లేవు ఆ గుణాలు. ఏదైతే 10 సార్లు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను ఇట్లాగే ఉన్నా, నా దగ్గర నుంచి మీకు పంపించినటువంటి గుణాలు మిమ్మల్ని బాధించినవి, మిమ్మల్ని ప్రేమించినవి కదా, ఏవైతే ఉన్నాయో అవి నా దగ్గర లేవు. ఇప్పుడు నేను అవి తీసుకున్నాను, మీకు వదిలేశాను. దానివల్ల మీకు రియాక్షన్స్ జరిగినాయి, నాకు సంబంధం లేదు. అట్లా పరమాత్మకి సంబంధం లేదు కదా, తాను అందులో లేడు. మనం ఏమంటామంటే పరమాత్మ జీవులని ఈ కష్టాలన్నీ ఆ దేవుడే పెట్టాడు మాకు అంటారు కదా. ఆ దేవుడు పెట్టలే, ఆయనకి మనతో సంబంధం లేదు, మన మీద ద్వేషం లేదు, మన మీద ప్రేమ లేదు కదా. సృష్టింపబడిన మాటల వలె నేను మాటలు అన్నప్పుడు మీరు ఒకళ్ళు సంతోషపడటం, ఒకళ్ళు ఏడవడం ఎట్లా చేశారో అట్లా గుణాలను ప్రేరేపణ చేయటం వల్ల ఒకడికి కష్టాలు వస్తున్నాయి, ఒకడికి సుఖాలు వస్తున్నాయి. అంతేకాని అర్జున, నా జన్మలు నన్ను బాధించవు, నీ జన్మలు నిన్ను బాధిస్తాయి అని అందుకు అన్నాడు. నాకు ఇది తెలుసు కాబట్టి నన్ను బాధించవు అర్జున, నిన్ను బాధిస్తాయి. మీరు కూడా కృష్ణుడిలాగా ఉండదలుచుకుంటే, మీరు కూడా తెలుసుకుంటే మిమ్మల్ని బాధించవు, అర్జునుడిలాగా ఉంటే బాధిస్తాయి. ఆలోచించుకోండి. అది ఎంత బోధ చేస్తున్నాడు రా రామనాథం గారు లాంటి గురువు దొరకడం మనకి ఎంత అదృష్టమే. మహానుభావుడే. సృష్టి అంతా నిన్ననే చెప్పాడు కదా, ఇది ఆభాస. నారాయణం మహాజ్ఞేయం అంటే నీళ్ళ మీద పడ్డ ప్రతిబింబాలు. నీళ్లు ఇంకిపోతే ప్రతిబింబం ఆటోమేటిక్గా పోతుంది. నీళ్ళు ఇంకిపోతే పోతుంది కదా. నేను నీడలో వెళ్ళి నేను గదిలో కూర్చున్నానంటే నా నీడ కాస్త పోతుంది. అటువంటివే కదా అందుకని దాన్నే కదా ఆభాస అన్నాం. అంటే నాలాగే ఉంటుంది, నేను కాదు. నేను చూడండి, ఎదన్నేనో తిరోహతి, ఇది నాలాగే ఉంది, కానీ దీని లోపల నేనుండి నడిపిస్తేనే నడుస్తున్నది. నేను వెళ్ళిపోతే ఇది పడిపోతుంది. అది నన్ను దాచలేదు, ఇది నన్ను రహస్యంగా దాచిపెడదామని నేను లోపల దాక్కున్నా నన్ను దాచలేదు. ఏం బాగుందిరా కదా. అందరు నేర్చుకోండిరా, ఊరికే పురుష సూక్తం నేర్చుకోవాకండిరా, అర్థంతో నేర్చుకోండిరా, ఎంత బాగుంటుందో. అది సృష్టి అంతా ఆభాసే అయినా అది తెలియని జీవుడికి అది అనుభవం, తెలిసిన దేవుడికి అది వినోదం. అలా ఎందుకు అవుతుంది అంటావేమో. సినిమాలో నాయికా నాయకులు బాధపడుతూ ఏడుస్తూ ఉంటే నువ్వు వినోదంగా సినిమా చుట్టలేదా కదా. సినిమాలో హీరో హీరోయిన్ ఉంటారు, వాళ్ళు హ్యాపీగా నవ్వుకుంటున్నది నువ్వే చూసావు, వాళ్ళు ఏడుస్తున్నది నువ్వే. నిజంగా వాళ్ళు ఏడ్చారా? మరి నువ్వు చూడటం లేదా? అట్లాగే పరమాత్మ చూసుకుంటున్నాడు, నీకేం బాధ? అక్కడ నీవు సాక్షివి, ఇక్కడ దేహ తాదాప్యం పొంది నీవే అదైనావు. ఇక్కడ కూడా నువ్వు సాక్షివి, ఎందుకంటే విశ్వాక్షం పైన ఉండు, అక్కడి నుంచి చూడు ఈ సినిమాని.
కదా. సాక్షిభావం, నేను సాక్షిభావంలో ఉన్నానంటాడు, ఏమీ తెలియని వాడు. సాక్షిభావంలో ఎవడుంటాడు? ఎవడిక్కడికి చేరతాడో వాడికి ఇదంతా సాక్ష్యం. ఇక్కడికి చేరకుండా ఇక్కడుండి నేను సాక్షిభావంలో ఎట్లుంటావు? అర్థమైందా? ఫౌండేషన్ ఎంత గట్టిదో చూడండి, దాన్ని పోగొట్టుకోవాకండి. దాని మీద మీ బుద్ధి పుట్టిన మేడ కట్టుకోండి, నాకేం అభ్యంతరం లేదు కదా. గుడిసేసుకున్నా నాకేం పర్వాలేదు కదా. ఇక్కడ తాదాత్మ్యం పొంది నీవే అది అయినావు. సినిమా చూచే ప్రేక్షకుల్లో కొందరు తాదాత్మ్యం పొంది ఏడవడం మనం చూస్తున్నాం కదా. కొంతమంది ఆ సినిమా హీరోయిన్ కష్టం వస్తే వీళ్ళకే వచ్చినట్టు ఇప్పుడు మనం అందరం కష్టాలు పడి ఏడుస్తున్నదంతా అట్లాడిదంటున్నాడు. ఆలోచించండి రా. అమ్మో, అది సినిమా, నిజం కాదని నీకు తెలుసు, అయినా కూడా అంటే ఇప్పటి సినిమాలు ఏడిపించేట్టు లేవు. కానీ ఒకప్పుడు సినిమాల్లో శ్రీరంజని అని ఒక క్యారెక్టర్ ఉండేది. మీ కాలంలో కూడా శారదా క్యారెక్టర్ కదా. ఇంకా ఆమె వచ్చిందంటే సినిమాలో ఏడుస్తూనే ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ లేని కష్టాలు ఆమెకే పెడతారు. అది చూసి కొంతమంది ఏమో ఆనందపడుతున్నారు, కొంతమంది ఏమో రేపు చెప్పుకుందాం రా, రేపు అంటే నెక్స్ట్ క్లాస్లో. ఇంకా ఇదేం పెద్ద ఎక్కువ ఉండదు, ఎందుకంటే ఫౌండేషన్లోనే మొత్తం వచ్చేసింది. ఎందుకు 7:42 అయింది అందుకు. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ-ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఇన్నాళ్ళు అహం బ్రహ్మాస్మి అంటాం వేరు, ఇప్పుడు బ్రహ్మైవాహమస్మి అన్నప్పుడు నువ్వు ఇక్కడ కూర్చో. ఎప్పటికప్పుడు దీన్ని వదిలేయి, అక్కడికి వెళ్ళడం నేర్చుకో. ఏదొచ్చినా అక్కడ దాక్కో, అక్కడి నుంచి విశ్వాక్షంతో అన్నీ చూస్తూ ఉండు, నీకేం బాధ ఉండదు. కష్టాల నుంచి తప్పించుకుంటే పెద్ద మార్గం ఇది. మీ ఇష్టం, ఇంకా ఇంతకంటే ఎవడు చెప్పడు కూడా. రామనాథం గారు ఒక్కళ్ళే ఇటాడు చెబుతారు, ఎందుకంటే ఆయనకు ఒక్కడికే తెలుసు కాబట్టి, మనకు తెలియదు. మనం అందరం ఎందుకంటే తత్పదం దర్శితం ఏనా అని గడిదా మీరు అడిగారు, తత్పదాన్ని చూపించేశాడు. ఇంకా మీ ఇష్టం.